నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా కూరగాయల ఉమారాణి ప్రమాణ స్వీకారం. ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్గా గోనె లహరి ప్రమాణ స్వీకారం. భీమ్గల్ మున్సిపల్ చైర్పర్సన్గా బుదిరే నాగమణి. మహాశివరాత్రి ఉపవాస దీక్షల ముగింపు సందర్భంగా శివాలయాల్లో పెద్ద ఎత్తున ప్రత్యేక పూజలు, మహా అన్నదాన కార్యక్రమాలు. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు ఉత్కంఠభరితంగా కొనసాగాయి. షీల్డ్ కవర్లో డిక్లేర్ చేసే వరకు కౌన్సిలర్లలో టెన్షన్ నెలకొంది. సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవీయ నియమ నిబంధనలను కౌన్సిలర్లకు వివరించి అనంతరం షీల్డ్ కవర్ను ఓపెన్ చేసి పేర్లను ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థిగా గోనె లహరి, వైస్ చైర్మన్ అభ్యర్థిగా కాట్పల్లి వెంకటరెడ్డిలను ప్రకటించగా బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థిగా శారద, వైస్ చైర్మన్ అభ్యర్థిగా రెహమత్ ఉన్నీసా పేర్లను ప్రకటించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కౌన్సిలర్లు వారి వారి చైర్మన్, వైస్ చైర్మన్లను ప్రతిపాదించి బలపరిచారు. అనంతరం ఏర్పాటు చేసిన ఓటింగ్ ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఓట్లు రావడంతో కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ 15వ వార్డు కౌన్సిలర్ గోనె లహరి చైర్మన్గా, 11వ వార్డు కౌన్సిలర్ కాట్పల్లి వెంకటరెడ్డి వైస్ చైర్మన్గా ఎన్నికయ్యారు. అనంతరం ఎన్నికల అధికారి వారితో ప్రమాణ స్వీకారం చేయించి పత్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మరియు బహిరంగపరచనని దైవసాక్షిగా మరియు అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. వెంకటరెడ్డి నేను ఆర్మూర్ పురపాలక సంఘ వైస్ చైర్మన్గా ఎన్నుకోబడినందుకు అధ్యక్షునిగా నాకు మాత్రమే తెలియవలసిన విషయాలు ఏ వ్యక్తికైనా మరియు వ్యక్తులకైనా పక్షాతంగా కానీ పరిశోధంగా కానీ ఎటువంటి సమాచారం వీధి నిర్వహణకు భాగంగా తెలియపరచనని మరియు బహిరంగ పునరుద్ధంగా దైవసాక్షిగా మరియు ఆత్మరక్ష సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధులగుట్టపై ఆదివారం రాత్రి నిషి పూజను నిర్వహించారు. అనంతరం సోమవారం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆర్మూర్ పట్టణంతో పాటు పరిసర గ్రామాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు మాట్లాడుతూ నవనాథ సిద్ధులగుట్టపై మహాశివరాత్రి వేడుకలు 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించడం జరిగిందని, శివపార్వతుల కళ్యాణం, శివరాత్రి వేడుకలు, అభిషేకాలు, నిషి పూజ, అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలకు, ఉత్సవాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, సేవా సమితి సభ్యులు, భజన మండలి సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశపు మందిరంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తాత్కాలిక విరామం అనంతరం తిరిగి సోమవారం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింతియాన్ మావి, జెడ్పీ డిప్యూటీ సీఈఓ సాయన్నలతో కలిసి కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రజావాణి ఫిర్యాదులు స్వీకరించారు. 34 వినతులు అందగా వాటి పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు అందించారు. ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయవద్దని సూచించారు. మండల ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఆయా కార్యాలయాల పనితీరును, ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాల అమలును నిశితంగా పర్యవేక్షించాలని, ఎప్పటికప్పుడు నివేదికలు అందించాలని ఆదేశించారు. పాఠశాలలు, వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూళ్లను సందర్శించి నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందేలా పర్యవేక్షణ జరపాలని అన్నారు. బాలికల విద్యాలయాలు, హాస్టళ్లలో విద్యార్థినుల భద్రత చర్యలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించేలా తగు జాగ్రత్తలకు సూచించాలని తెలియజేశారు. ఎక్కడా కూడా భోజనం కలుషితం కాకుండా చూడాలని, విద్యార్థులు ఆరోగ్యాల పరిరక్షణకు అంకిత భావంతో కృషి చేయాలని అన్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ పదవి కాంగ్రెస్ పార్టీ వరించడంతో కార్పొరేషన్ మేయర్గా కూరగాయల ఉమారాణి నేడు ప్రమాణ స్వీకారం చేశారు. నిజామాబాద్ జిల్లాలోని నగరపాలక సంస్థతో పాటు బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాలిటీల ప్రత్యేక సమావేశాలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి.
నూతనంగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం, మేయర్, డిప్యూటీ మేయర్, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ల ఎన్నిక కోసం నిర్వహించిన ఈ ప్రత్యేక సమావేశాలకు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఇలా త్రిపాఠి మార్గనిర్దేశంలో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. నిజామాబాద్ నగరపాలక సంస్థ సమావేశానికి నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్ ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించగా బోధన్, ఆర్మూర్లలో సబ్ కలెక్టర్లు వికాస్ మహాతో, అభిజ్ఞాన్ మాల్వియా, భీమ్గల్లో జెడ్పీ సీఈఓ సాయగౌడ్ పీఓగా బాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన మేరకు ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆయా పార్టీల వారీగా సభ్యులు సమావేశ మందిరాలలోకి చేరుకోగా తెలుగు అక్షరమాలను అనుసరిస్తూ వరుస క్రమంలో నూతనంగా ఎన్నికైన సభ్యులతో ప్రిసైడింగ్ అధికారులు ముందుగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఎక్స్ అఫీషియో సభ్యులుగా హోదా కలిగిన ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు సైతం స్పెషల్ మీటింగ్లకు హాజరై మేయర్, డిప్యూటీ మేయర్, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికల్లో పాల్గొన్నారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు సిహెచ్ సత్యనారాయణ రెడ్డి ఎన్నిక ప్రక్రియను నిశితంగా పర్యవేక్షణ జరిపారు. మధ్యాహ్నం 12:30 సరిపడా కోరం ఉందని నిర్ధారించుకున్న మీదట ఎన్నిక ప్రక్రియను శ్రీకారం చుట్టారు. నిజామాబాద్ నగరపాలక సంస్థ మేయర్ పదవి కోసం కాంగ్రెస్ అభ్యర్థిగా 49వ డివిజన్ నుండి ఎన్నికైన కూరగాయల ఉమారాణి పేరును ఆ పార్టీకి చెందిన సభ్యుడు అగ్గు భోజన్న ప్రతిపాదించగా అబుద్ బిన్ అతార్ బలపరిచారు. అలాగే భారతీయ జనతా పార్టీ మేయర్ అభ్యర్థిగా జి శ్రవంతి రెడ్డి పేరును వీరమణిచేని ప్రమోద్ కుమార్ ప్రతిపాదించగా ఎరం సుధీర్ బలపరిచారు. డిప్యూటీ మేయర్ పదవి కోసం ఏఐఎంఐఎం తరపున సల్మా తహసీన్, బీజేపీ అభ్యర్థిగా బంటు రాము పోటీపడ్డారు. దీంతో అధికారులు చేతులెత్తే విధానం ద్వారా ఎన్నిక జరిపించారు. నగరపాలక సంస్థలో మొత్తం 60 కార్పొరేటర్లతో పాటు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు డాక్టర్ భూపతి రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, పి రాకేష్ రెడ్డిలు అఫీషియో హోదాలో ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. మొత్తం 65 మంది సభ్యులకు గాను 34 మంది సభ్యులు కాంగ్రెస్ అభ్యర్థిని కూరగాయల ఉమారాణిని మేయర్గా, ఏఐఎంఐఎం అభ్యర్థిని సల్మా తహసీన్ను డిప్యూటీ మేయర్గా మద్దతు తెలిపారు. బీజేపీ అభ్యర్థులుగా పోటీ పడిన జి శ్రవంతి రెడ్డి, బంటు రాములకు 31 మంది మద్దతు లభించింది. దీంతో నిజామాబాద్ నగర మేయర్గా ఉమారాణి, డిప్యూటీ మేయర్గా సల్మా తహసీన్లు ఎన్నికైనట్లు ప్రిసైడింగ్ అధికారి ప్రకటించి వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ క్షేత్రస్థాయిలో స్వీయ పర్యవేక్షణ జరుపుతూ ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా ఎన్నికల సంఘం నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ వీడియో చిత్రీకరణ నడుమ పూర్తి పారదర్శకంగా ఈ ఎన్నికల ప్రక్రియను జరిపించారు. అను నేను నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుతానని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నికల దృష్ట్యా మున్సిపల్ కార్యాలయం చుట్టూ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి బందోబస్తును పర్యవేక్షించారు. మున్సిపల్ కార్యాలయానికి అన్ని వైపులా 100 మీటర్ల దూరం వరకు బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు. మున్సిపల్ కార్యాలయం చుట్టూరా ఎటువంటి వ్యాపార సముదాయం కూడా రానివ్వకుండా మూసివేయించారు. చైర్పర్సన్ ఎన్నికల అనంతరం వ్యాపార సముదాయాలను కొనసాగించారు. మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ బీజేపీ అక్రమ సంబంధం కొనసాగుతుందని, బీజేపీ ఎమ్మెల్యే 17వ వార్డులో అభ్యర్థిని ఎందుకు నిలబెట్టలేదో పట్టణ ప్రజలకు తేల్చి చెప్పాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా బీఆర్ఎస్ కౌన్సిలర్లతో కలిసి ఆయన మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ
కొద్ది ఓట్ల తేడాతోనే 6 బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఓడిపోయారని రీకౌంటింగ్కి సైతం తమకు అనుమతి ఇవ్వలేదని అన్నారు. అధికారులు కాంగ్రెస్ నాయకుల కనుసన్నల్లో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో బీజేపీ కాంగ్రెస్ అక్రమ సంబంధం కొనసాగుతుందని, ఇంటర్నల్గా కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తోడ్పాటు అందిస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ కౌన్సిలర్ల జోలికి వచ్చిన బెదిరింపులకు పాల్పడినా చూస్తూ సహించమని హెచ్చరించారు. ఎందుకు బీజేపీలను పోటీలో పెట్టలేదు? అట్లా 4-5 సీట్ కాంగ్రెస్ బలంగా ఉన్న దగ్గర బీజేపీని వీక్ పెట్టుడు, బీజేపీ బలంగా ఉన్న దగ్గర కాంగ్రెస్ వీక్ గా పెట్టాడు. ఇలా అరవింద్ అంటాడు, ఇంకా రేవంత్ రెడ్డి వచ్చి అంటాడు బీజేపీకి బీఆర్ఎస్ కు అక్రమ సంబంధం అని. సిగ్గుందావనా అరవింద్ ని? ఫాల్స్ అండ్ ఫేక్ అండ్ ఫ్రాడ్ ఎంపీ నువ్వు ఏం మాట్లాడుతున్నావు? మాదా మీద సంబంధం. రేవంత్ రెడ్డి మాట్లాడతాడు బీజేపీకి బారాసకు సంబంధం ఉందంటాడు. స్పష్టంగా 17వ వార్డులో ఏబీ చిన్నా శ్రీదేవి వార్డులో బీజేపీ క్యాండిడేట్ ఎందుకు పెట్టలేను? మైనార్టీ ఏరియాలో బీజేపీ క్యాండిడేట్ పెట్టినావు, 1వ వార్డులో బీజేపీ క్యాండిడేట్ పెట్టినావు, 18వ వార్డులో బీజేపీ క్యాండిడేట్ పెట్టినావు. 8 మందికి ఇట్లు ఇచ్చినాం, మీరు 3-4 ఇచ్చారు కాంగ్రెస్. మీకు ఎక్కడ నీతి ఉంది? ఇలా క్యాంపు రాజకీయాలు, క్యాంపు పాలిటిక్స్, బెదిరింపులు, కిడ్నాపులు చేస్తామని బెదిరించుడు, ఇళ్లకు పోలీసులను పంపించుడు, పోలీసులు ఇతర కేసుల విషయంలో పోలీస్ స్టేషన్లకు వీళ్ళు జీవ సాక్ష్యం కదా. విలేకరులకు మేమే ఏసీపీ ఆఫీస్ ముట్టడిచ్చినాం కదా. ఇంత దౌర్జన్యం కొనసాగుతుంటే కూడా మేము కేవలం ఆల్రెడీ మాకు మెజార్టీ సీట్లు గెలిచేది 12-13, 2 ఓట్లు రీకౌంటింగ్ పెట్టలే. దౌర్జన్యం. సబ్ కలెక్టర్ గారు దౌర్జన్యం. ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ చేసింది. తహసీన్ వార్డులో 16వ నంబర్ వార్డులో 3 ఓట్లతో మా క్యాండిడేట్ ఓడిపోయింది. రీకౌంటింగ్ పెట్టచ్చు కదా. అన్యాయం కాకపోతే, అక్రమం కాకపోతే 60 ఓట్లకు రీకౌంటింగ్ చేస్తారు, 3 ఓట్లకు రీకౌంటింగ్ చేయలేరు. 25th వార్డులో కూడా అంతే. 31 వార్డులో 18 ఓట్లతో ఓడిపోయాం, అక్కడ రీకౌంటింగ్ చేశాం. ఎంజే రామ్ వార్డులో 13 ఓట్లు చెల్లని పెట్టి చూపించారు, మేము 13 ఓట్లతో ఓడిపోయాం. 18వ వార్డులో 18 ఓట్లతో ఓడిపోయాం. ప్రజాస్వామ్యమా లేకపోతే రాజరికమా? భీమ్గల్ మున్సిపల్ చైర్మన్గా బొద్రే నాగమణి ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం ఉదయం క్యాంపు నుండి బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నేరుగా భీమ్గల్ మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మున్సిపల్ చైర్మన్గా 6వ వార్డు కౌన్సిలర్ బొదిరే నాగమణి, వైస్ చైర్మన్గా 10వ వార్డు కౌన్సిలర్ సంటి లతను ఎన్నుకున్నారు. మొదట 3 ఏళ్లు చైర్మన్గా బొదిరే నాగమణి, చివరి 2 ఏళ్లు చైర్మన్గా 1వ వార్డు కౌన్సిలర్ ఆరేపల్లి శ్రీజ నాగేంద్ర, వైస్ చైర్మన్గా మొదటి 2 ఏళ్లు సంటి లత, చివరి 3 ఏళ్లు 2వ వార్డు కౌన్సిలర్ పర్ష కుశలత పదవి కాలం చేసేలా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసిందే. వ్యక్తులకైనాను ప్రత్యక్షముగా కానీ పరోక్షంగా కానీ ఎటువంటి సమాచారము నా విధి నిర్వహణలో భాగంగా తెలియపరచను మరియు బహిరంగపరచాలని దైవ సాక్షిగా మరియు ఆత్మరక్ష సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. తెలియవలసిన విషయం ఏ వ్యక్తికైనాను మరియు వ్యక్తురాలకైనాను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎటువంటి సమాచారము నా విధి నిర్వహణలో భాగంగా తెలియపరచనని మరియు బహిరంగపరచనని దైవ సాక్షిగా మరియు అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు బీజేపీ పార్టీ పుంజుకుంటుందని, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ భారీ విజయం సాధించి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరవేస్తుందని బీజేపీ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు యామాద్రి భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉండగా ఆర్మూర్ మున్సిపల్ సైతం 8 స్థానాలు బీజేపీ గెలిచిందని, రానున్న కాలంలో బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో జెండా ఎగరవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అవినీతికి తావు లేకుండా ప్రధాన ప్రతిపక్షంగా మున్సిపల్ కార్యాలయంలో బీజేపీ కౌన్సిలర్లు ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు. 8 మంది కౌన్సిలర్లు ఆర్మూర్ మున్సిపాలిటీకి ఇవ్వడం జరిగింది. టోటల్ క్రెడిట్స్ గోస్ టు ఆర్మూర్ మున్సిపాలిటీ అన్ని వార్డులకు. ఎందుకంటే రాష్ట్రంలో ఎంపీలు 8, ఎమ్మెల్యేలు 8, ఆర్మూర్ మున్సిపల్ కౌన్సిలర్ 8 ద లక్కీ ఫిగర్, లక్కీ నంబర్ ఆఫ్ ద భారతీయ జనతా పార్టీ. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో కాలుపెడుతుంది, అధికారం చేపడుతుంది. అధికారం చేపట్టిన వెంటనే మున్సిపాలిటీ చేజిక్కించుకుంటాం. ఎన్నికైనా ఈ 8 మంది కౌన్సిలర్లు ఆర్మూర్ మున్సిపాలిటీలో ప్రధాన ప్రతిపక్షం పాత్ర పోషిస్తూ యావత్ 36 వార్డులకు న్యాయం చేస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తాం. మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో తనకు సహకరించిన కౌన్సిలర్లతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి ఏబీ శ్రీనివాస్ చిన్నాకు, నూతన చైర్మన్ లహరి, వైస్ చైర్మన్ వెంకటరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికల అనంతరం వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా చైర్మన్ గోనెలహరి, వైస్ చైర్మన్ కాట్పల్లి వెంకటరెడ్డిలు మాట్లాడుతూ కౌన్సిలర్ ఎన్నికల్లో తమకు సహకరించిన ప్రజలతో పాటు చైర్మన్ ఎన్నికల్లో సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటామని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవ చేసుకుంటామని పేర్కొన్నారు. మున్సిపల్ చైర్పర్సన్గా ఎంపిక చేసిన కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ నా ధన్యవాదాలు. నా మీద నమ్మకంతో చైర్పర్సన్గా ఎన్నుకున్నారు. అదే నమ్మకంతో మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నేను మీ అందరి మద్దతుతో సలహాలు తీసుకుంటూ సూచనలు తీసుకుంటూ పనిచేస్తానని హామీ ఇస్తున్నాను. రాజకీయాలకు అతీతంగా ప్రతి వాడు, ప్రతి వీధి, ప్రతి కుటుంబం నా దృష్టిలో సమానమే. మీ సమస్యలు నా సమస్యలుగా భావించి మీతో కలిసి పరిష్కారాలు కనుగొని ప్రయత్నం చేస్తాను. నన్ను ఈ పదవికి ఎంపిక చేసిన కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు. నా అభిప్రాయం ఏంటంటే మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని నమ్ముతూ మీ అందరి మద్దతుతో నేను సలహాలు రాజకీయాలకు అతీతంగా ప్రతి వాడు, ప్రతి వీధి, ప్రతి కుటుంబ దృష్టిలో పెట్టుకొని పనిచేస్తాను. మీ సమస్యలకు నా సమస్యలుగా భావించి మీతో కలిసి పరిష్కారం చేసుకుని ప్రయత్నం చేస్తాను. నిజానికి తోడ్పడ్డ మా కాంగ్రెస్ కౌన్సిలర్లకు, మా ఇతర కౌన్సిలర్లందరికీ నేను వైస్ చైర్మన్ ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు. నాకు తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి నమస్కారాలు తెలియజేస్తూ, మా రాష్ట్ర అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి, మా జిల్లా పెద్ద నాయకులు సుదర్శన్ రెడ్డి గారికి, మా ఆర్మూర్ ఇన్ఛార్జి జిల్లా అధ్యక్షుడు నాగేష్ రెడ్డి గారికి, కాంగ్రెస్ నాయకులందరికీ, మా కౌన్సిలర్లందరికీ, మీడియా మిత్రులకు, మా ఈ మున్సిపల్ సిబ్బందికి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ జై కాంగ్రెస్. ఆర్మూర్ పట్టణంలోని మార్కండేయ ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిషి పూజను నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు ఐడియాసాగర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మార్కండేయ మందిరంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అర్ధరాత్రి నిషి పూజను, మరుసటి రోజు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు, మహిళలు తదితరులు ఉన్నారు. శివరాత్రి సందర్భంగా మార్కండేయ మందిరంలో నిషి పూజ నిర్వహించినాము. ఈ పూజకి అందుకు వచ్చిన భక్తులందరికీ ధన్యవాదాలు. ఈ నిష్ఠతో ఈరోజు ఉపవాసాలు నుండి శ్రద్ధగా పూజను ఆచరించినందుకు పంతులు గారికి, వచ్చిన భక్తులందరికీ, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సాగర్ సార్ గారికి, వచ్చిన కొడుకులు రమాకాంత్ గారికి, మిగతా వారందరికీ ధన్యవాదాలు. సర్వసమాజ అధ్యక్షులు ఒక్కల విద్యాసాగర్ గారి ఆధ్వర్యంలో నిషి పూజని డాక్టర్ ప్రకాష్ గారు మరియు శ్రీను గారు, ప్రకాష్ అన్న గారు వీరందరి ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణ సంఘంలో నిర్వహించడం జరిగింది. ప్రతి శివరాత్రికి ఇక్కడ నిషి పూజ చేయడానికి ఒక్కల పెద్ద భీమయ్య గారు, చిన్న భీమయ్య, నడి భీమయ్య గారి పుత్రులైన మేము ముగ్గురం ఇక్కడ చేస్తాము. దీనికి సహకరిస్తున్న పట్టణ బాడీ అందరికీ కూడా మేము ధన్యవాదాలు చేస్తాం. ఆర్మూర్ పట్టణ పద్మశాలి తరఫున ఈ నిషి పూజ నిర్వహించడం జరిగింది. దాదాపు 15 సంవత్సరాల నుంచి ఒక్కుల భీమయ్య అండ్ బ్రదర్స్ ఫాదర్ల తరఫున ఈ నిషి పూజ గత 15 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాము. సో ఈ అవకాశం ఇచ్చిన పద్మశాలి సంఘం వారికి ధన్యవాదాలు తెలుపుతూ అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఓం నమః శివాయ. నమో పార్వతీ పతహే హర హర మహాదేవ్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గోనెలహరి రఘు ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్గా ఎన్నిక కావడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు నిర్వహించుకున్నారు. అనంతరం చైర్మన్ భారీ ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమపై నమ్మకంతో గెలిపించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటామని పేర్కొన్నారు. అంబేద్కర్ చౌరస్తా మీదుగా ప్రారంభమైన చైర్మన్ అభివాద ర్యాలీ మామిడిపల్లి చౌరస్తా పెర్కిట్ వరకు కొనసాగింది. బీసీ నినాదంతో బీసీ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీకి మేము ఎల్లప్పుడూ విధేయంగా చూపిస్తామని హామీ ఇస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఆర్మూర్ మండలంలోని గగ్గుపల్లి గ్రామంలో గల శివాలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉపవాస దీక్షలు ఉన్న భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. శివాలయంలో ప్రత్యేక పూజలు చేసి భక్తులు ఉపవాస దీక్షను విరమించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ జగదీష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గగ్గుపల్లి శివాలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, మరుసటి రోజు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీడీసీ సభ్యులు, సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.
ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికల దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం స్వాతంత్ర కౌన్సిలర్లు సమయానికి మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశ మందిరంలో సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవీయ నూతన కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, నూతన కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు. వేల్పూర్ మండల ఎన్సీఎన్ రిపోర్టర్ ఎస్ఎం ప్రభు చిన్ననాటి మిత్రుడు సాతెల్లి రాము మాతృమూర్తి లక్ష్మి 3 రోజుల క్రితం పచ్చల్నడుకుడ గ్రామంలో మరణించడంతో తెలంగాణ రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ సుంకేట్ అన్వేష్ రెడ్డి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించి వారి మాతృమూర్తి లక్ష్మికి నివాళులర్పించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మనోధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులను ఓదార్చారు. సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డితో పాటు పచ్చల్నడుకుడ కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు గుడాల మోహన్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు టక్కూరి గంగాధర్, సాక్షి సీనియర్ రిపోర్టర్ కిషన్, అయ్యవర్ల వాసు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కృపాల్, బోండ్ల గంగభూమన్న, సదానందం, రిజ్వాన్ నాయకులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికల నేపథ్యంలో తమ తమ పార్టీ కౌన్సిలర్లను ఆయా పార్టీల ఇన్ఛార్జీలు మున్సిపల్ కార్యాలయానికి తీసుకుని వచ్చారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లను మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మున్సిపల్ కార్యాలయానికి తీసుకురాగా కాంగ్రెస్ కౌన్సిలర్లను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి ఏబీ శ్రీనివాస్ చిన్నాలు తీసుకువచ్చారు. మున్సిపల్ కార్యాలయంలో కేవలం కౌన్సిలర్ అభ్యర్థులను మాత్రమే అనుమతించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం స్వతంత్ర అభ్యర్థుల అనంతరం బీజేపీ కౌన్సిలర్లు ఆలస్యంగా ఎన్నికకు హాజరయ్యారు. ఎన్నికల్లో సైతం బీజేపీ కౌన్సిలర్లు ఎవరికీ మద్దతు తెలపకుండా మౌనం వహించారు. భీమ్గల్ మండలంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉపవాస దీక్షలో ఉన్న భక్తులు సోమవారం శ్రీ ధ్యానలింగేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన అన్నప్రసాద కార్యక్రమంలో ఉపవాసాలు విరమించి భక్తి శ్రద్ధలతో ప్రార్థనలను నిర్వహించారు. ఈ ఆలయానికి శతాబ్దాల చరిత్ర ఉందని ఆలయ అర్చకులు తెలిపారు. సుమారు 400 సంవత్సరాల ప్రాచీన్యత కలిగిన ఈ క్షేత్రంలో దండకారణ్యం మార్గంలో సంచరించిన శ్రీరామచంద్రుడు మార్గమధ్యంలో లింగ ప్రతిష్టాపన చేసినట్లు చరిత్ర పరిశోధకులు పేర్కొన్నారు. అదే లింగంలో పోలి ఉన్న శ్రీ ధ్యానలింగేశ్వర ఆలయంలో ఉందని చరిత్రకారులు తెలిపారు. రజ్కార్ కాలంలో శిథిలావస్థకు చేరిన ఆలయాన్ని తర్వాత భక్తుల సహకారంతో పునరుద్ధరించి కోరిన కోరికలు తీర్చే పవిత్ర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ధ్యానం చేసిన భక్తుల మనోభిలాషాలు నెరవేరుతాయనే విశ్వాసంతో ప్రతి సంవత్సరం భారీగా భక్తులు తరలివస్తున్నారు. నందీశ్వర ఆలయంలో రాత్రి లైట్లతో సుందరంగా అలంకరించి నందీశ్వర ఆలయంలో రాత్రి 10 గంటలకు ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అగ్నిగుండం ఏర్పాటు చేశారు. అగ్నిగుండంలో భక్తులు తమ కోరికలు నెరవేర్చమని నడుచుకుంటూ వెళ్లారు. ఉదయం 8 గంటలకు అన్నసత్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మోర్తాడ్ మండలం వడ్యాడ్ గ్రామంలోని ప్రసిద్ధి చెందిన శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం, రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగిందని పురోహితులు రాజా గౌతమ్ శర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారని వివరించారు. తదనంతరం రథహోమం, రథోత్సవం గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగింపుగా జరిగిందని తెలిపారు. మహిళలు అడుగడుగునా స్వామివారికి మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు. సోమవారం రోజు పూర్ణాహుతి, స్వామివారికి అన్నపూజ, భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఈ మహోత్సవంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. జగద్గురు హంపి విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామివారి కనకమలాలకు సాష్టాంగ నమస్కారం చేస్తూ స్వామివారి యొక్క ఇష్టదేవత అయినటువంటి స్థానదేవత అయినటువంటి విరూపాక్షుడికి, అమ్మవారు పంపాదేవి, అమ్మవారు భువనేశ్వరి దేవితో పాటు మా క్షేత్రంలో వెలిసి ఉన్నటువంటి శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివారి చరణాలకు సాష్టాంగ శిరస్సు నమస్కారాలు చేస్తూ ఈ యొక్క 41వ వార్షికోత్సవము జగద్గురువుల ఆశీస్సుల చేత శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి వారి యొక్క ఆశీస్సుల చేత, జ్ఞానానంద సరస్వతి స్వామి వారి ఆశీస్సుల చేత, మా యొక్క గ్రామస్తుల సహాయ సహకారాల చేత ఈ యొక్క 41వ వార్షికోత్సవం నిరాటంకంగా మేము ప్రస్తుతం నిర్వహిస్తున్నాము. ఈ యొక్క 2026వ సంవత్సరం లోపల బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. సోమవారం ఉత్సవాల్లో భాగంగా అన్నదానం నిర్వహించారు. స్థానికులతో పాటు బాల్కొండ, వన్నెల్, బోదేపల్లి, జలాల్పూర్, ఇత్వార్పేట్ తదితర గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా కూరగాయల ఉమారాణి ప్రమాణ స్వీకారం. ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్గా గోనె లహరి ప్రమాణ స్వీకారం.
భీమ్గల్ మున్సిపల్ చైర్పర్సన్గా బుదిరే నాగమణి. మహాశివరాత్రి ఉపవాస దీక్షల ముగింపు సందర్భంగా శివాలయాల్లో పెద్ద ఎత్తున ప్రత్యేక పూజలు, మహా అన్నదాన కార్యక్రమాలు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.